ఫస్ట్ మీటింగ్ పంప్సెటా? చిచి ఆపలే రమ్మందండి. వస్తే ఏం చేస్తావు? నా డబ్బులు అడుక్కుంటాను. అడుక్కున్నాక చూడటానికి బాగుంటే లైన్ వేసి లవ్ చేసుకుంటాను. లవ్ చేసి పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్నాక ఆ తర్వాత 2-3 పిల్లలతో లైఫ్ అంతా హ్యాపీ గడపండి. హ్యాపీగా. ఆఫ్టర్ ఆల్ ట్రక్ డ్రైవర్. ఒకవేళ అమ్మాయి బాగా డబ్బున్నోడు కూతురు అనుకో, నీతో హ్యాపీగా ఎలా ఉంటది? మంచి ప్రశ్న, రండి చెప్తాను, కూర్చోండి. ప్రతి ఆడపిల్ల ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుందండి. ప్రతి అమ్మాయికి డబ్బున్నోడు కావాలి, లేకపోతే ఫారెనోడు కావాలి. డబ్బున్నోడు ఏమి ఇస్తాడండి? డబ్బే ఇస్తాడు. టైం ఎక్కడి నుంచి ఇస్తాడు? గట్టిగా అడిగారు అనుకోండి, బంగ్లా ఇస్తాడు, బంగారం ఇస్తాడు. టైం ఎప్పుడు ఇస్తాడు? లచ్చిందేవి గారు కూడా మీ ఆడవాళ్ళేనండి, మీ సవితి గారు. అదే మనలాంటి లో క్లాస్ గాడు అనుకోండి, పొద్దున్నే 9ంటికి ఆటోనో ట్రక్కో వేసుకుని పనిలోకి వెళ్ళిపోయి సాయంత్రం 5 అయ్యేసరికి టంచనగా ఇంటికి వచ్చేసి వచ్చేటప్పుడు మూర మల్లెపూలు తీసుకొచ్చి ఏదో వండితే అది తిని కాసేపు చెప్పుకుని కాలేసి పడుకుంటే ఎంత బాగుంటుందండి. చూసారా, ఇక్కడ నో టెన్షన్స్, ఓన్లీ టైం. కలిసి బతకటం అంటే కలిసి ఉండటం కాదండి, కలిసి గడిపిన కొన్ని గొప్ప క్షణాలని. అంటే టైమే కదండి. నాకు తెలుసు అది డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నదిలేండి. నాన్న నీకు నాకు కలిపి 10 కోట్ల ఆస్తి ఇచ్చాడు. దాంట్లో నా వాటా 5 కోట్లు. ఏ అది ఇప్పుడు పంచివరా? అంతా అక్కర్లేదు, ఒక 1000 రూపాయలు. మిగిలిన ఆస్తి అంతా నువ్వే ఉంచుకో. కమాన్, ఎక్కడ సంతకాలు పెట్టమంటావో చెప్పు, పెట్టేస్తాను. నన్ను ఎక్కువ విసిగించకుండా 1000 రూపాయలు. లేట్ అయితే బార్లు మూసేస్తారు. ఇదిగో చావు. గుడ్. జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతున్నావు అనమాట. జాగ్రత్త, ఎక్కడన్నా పడ. ఏడ్చావులేపు. ఏమండి, బాధపడకు సుభద్ర, బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. పొద్దున్నే విమానం తీసుకొస్తాను. జైలు లాంటి ఇల్లు వదిలి విశాల ప్రపంచంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. ప్రస్తుతం నన్ను వారికి జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. కుదరదు దిన, కావాలంటే క్షేమంగా వెళ్ళి మత్తుగా వస్తాను. అలాగే. వీడు మారడు. ఆగండి అక్కడ, నాకెవరి సాయం అక్కర్లేదు. ఐఎమ్ అండర్ కంట్రోల్. ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటే తిరగడానికి. పంతులు గారు, అయ్యా, ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని? నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సపరేట్ హుండీ చేయించి. అంబే అంబే ఓడికి వస్తున్నావంటే అంబే. అరిచేది నువ్వో ఏదో తెలియక సస్తనా, అయినా అంబాయి ఏంట్రా? తాతల కాలం నుంచి అమ్మా అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. కాదు, ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా, నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఎవడను నా బెడ్ మీద పడుకున్నావు? నన్ను తప్ప ముష్టి చెప్తున్నారా? అన్నా అన్నా, నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది నన్ను అన్నా. నారు మొయ్యరా మట్టి పెంక. ఏనాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయం. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్న? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేసావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్ని తెలిసే నన్ను అడుగుతారా? అన్నా అన్నా, లేనా టీ తెచ్చాను. కొంటే ముస్టడవేనా నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చి. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చా. ఇదిగోనా. తెలుగు పేపర్ లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుంది. వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పరకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి.
నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మటర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు ఆ? వదిలేయ్. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి అడుగు తెచ్చి. అట్టాగన్నా అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను ఏంట్రో మిలిటరీ హోటల్కి హోటలే పొచ్చులేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్న, రోజు తిని తిని పెద్దగా సహించట్లేదు. నువ్వు తిన్నా అన్నా? మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా.